సెవెంత్ క్లాస్ సోషల్ పార్ట్ 3 చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ విశ్వము మరియు భూమి. దానిలో బిట్స్. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. నెక్స్ట్ ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. నెక్స్ట్ ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు గెలీలియో అనే ఇటాలియన్ శాస్త్రవేత్తతో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ విశ్వము సెకనుకు 70 కిలోమీటర్ల దూరము విస్తరిస్తోంది. నెక్స్ట్ భూమి 3 పొరలను కలిగి ఉంటుంది. అవి 1 భూపటలము, 2 భూప్రావారం, 3 భూకేంద్రం. నెక్స్ట్ శిలావరణం గురించి చూద్దాం. ఇది భూమి యొక్క రాతి పొర. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం. నెక్స్ట్ వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే పొర శిలావరణం. నెక్స్ట్ శిలావరణం ఖనిజాలను ఇస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. నెక్స్ట్ శిలావరణం యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది అడవులు మరియు పశువుల మేత వేయడానికి గడ్డి భూములు కూడా ఇస్తుంది. నెక్స్ట్ జలావరణం గురించి చూద్దాం. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న నీటి వనరులను సమిష్టిగా జలావరణం అంటారు. జల సమృద్ధిగా కలిగిన ఏకైక గ్రహం భూమి కాబట్టి భూమిని జలాయుత గ్రహం అంటారు. నెక్స్ట్ భూమి యొక్క ఉపరితలం సుమారు నీటితో 71% అంటే 2/3 వంతు ఆవరించి ఉంది. మంచినీటి శాతం కేవలం 1%. నెక్స్ట్ మిగిలిన 99% మంచు, సముద్రాలు మొదలగు రూపాల్లో ఉంది. నెక్స్ట్ నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలాలు అంటారు. ఇది అన్ని జీవులకు నీటిని అందిస్తుంది. నెక్స్ట్ వాతావరణంలో వాయువుల శాతం చూద్దాం. నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, ఇతర వాయువులు 0.04%. నెక్స్ట్ కాలుష్యం గురించి చూద్దాం. పర్యావరణ వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. నెక్స్ట్ ఇది గాలి, నీరు, నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలు అవాంఛనీయమైన మార్పును తీసుకొస్తుంది. నెక్స్ట్ వాయు కాలుష్య కారకాలు ఏంటో చూద్దాం. క్లోరోఫ్లోరో కార్బన్లు, బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి మొదలైనవి వాయు కాలుష్య కారకాలు. నెక్స్ట్ వాయు కాలుష్య ప్రభావం ఏంటో చూద్దాం. వాతావరణ వేడెక్కడం, ఆమ్లవర్షం కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతువులు అంతరించిపోవడం, శ్వాసకోశ వ్యాధులు రావడం మొదలైనవన్నీ వాయు కాలుష్య ప్రభావం వల్ల వచ్చే వ్యాధులు. నెక్స్ట్ నీటి కాలుష్య కారకాలు ఏంటో చూద్దాం. పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కారకాలు ఉన్నాయి. ఉదాహరణ కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే పరిశ్రమలు మొదలైనవి. నెక్స్ట్ ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యను తీవ్రమైన పర్యావరణ కాలుష్య సమస్యగా మారుస్తున్నాయి. నెక్స్ట్ గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు ఏంటో చూద్దాం. నీటిని అవసరమైన పద్ధతిలో వినియోగించడం, పునర్వినియోగం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం, బయోగ్యాస్ మరియు బయో ఇంధన వాడకాన్ని పెంచడం, అటవీ సంపదన పెంచడానికి ఎక్కువ మొక్కలు నాటడం, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో కలవకుండా చూసుకోవడం అన్నమాట. నెక్స్ట్ విపత్తుల గురించి చూద్దాం. విపత్తు అనేది స్వల్ప లేదా గీతకాలంగా సంభవించే ఒక తీవ్రమైన అంతరాయం. ఇది 2 రకాలు. 1 ప్రకృతి విపత్తు. అంటే ప్రకృతి విపత్తు అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఉదాహరణ కరువు, ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి. 2వది మానవ కారక విపత్తులు. ఇది సాంకేతిక లేదా మానవ కార్యకలాపాల వలన కలుగు విపత్తులు. దానిలో 10వ పంచవర్ష ప్రణాళికలో మొట్టమొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. 10వ ప్రణాళిక విపత్తుల నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించినది. నెక్స్ట్ పాలపుంత అంటే ఏంటంటే మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీని పాలపుంత అంటారు. నెక్స్ట్ గురుత్వాకర్షణ శక్తి అంటే ఏందో చూద్దాం. విశ్వంలో 2 వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణనే గురుత్వాకర్షణ శక్తి అంటారు. నెక్స్ట్ సెకండ్ లెసన్ అడవులు. దానిలో పర్వత ప్రాంత అడవుల గురించి చూద్దాం. ఈ వృక్షాలు అడవి ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి. చల్లటి శీతోష్ణ స్థితి గల ప్రాంతాలలో ఈ వృక్షాలు విస్తరించాయి. ఇక్కడ వృక్షాలు సన్నటి సూది లాంటి ఆకులుగాను త్రిభుజాకారముగా ఉంటాయి.
హిమాలయ ప్రాంతాలలో వివిధ శృంగాకారపు అడవులు ఉన్నాయి. సర్ప్, విల్లో, దేవదారు, ఫర్, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు మరియు ధ్రువపు జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతుజాలం. నెక్స్ట్ ISFR అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ విస్తరణ రూపం అన్నమాట. ISFR ప్రకారం భారతదేశంలో 807276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉంది. ఇవి మొత్తం భూభాగంలో 24.56%. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33%, మైదానంలో 20%, కొండ ప్రాంతాలలో 60% విస్తీర్ణం గల భూమి అడవుల కింద ఉండాలి. నెక్స్ట్ విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ ప్రాంతాన్ని, అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో, హర్యానా చివరి స్థానంలో ఉంది. నెక్స్ట్ భారతదేశ జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ 37,392 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం అనగా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన జిల్లా కడప. నెక్స్ట్ అత్యంత అటవీ ప్రాంతం కలిగిన జిల్లా కృష్ణా జిల్లా. అటవీ సాంద్రత రీత్యా అయితే మొట్టమొదటి స్థానం విశాఖపట్నం కలిగి ఉంది. చివరి స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉత్తరమైన సింహాచలం కొండల నుండి దక్షిణాన వరకు శేషాచల కొండల వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం. నెక్స్ట్ భారతదేశం 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని, 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది. నెక్స్ట్ భారత ప్రభుత్వం పరిపాలనకు అనుకూలంగా అడవులను 3 విధాలుగా విభజించింది. అవి 1 రిజర్వ్ అడవులు, 2 రక్షిత అడవులు, 3 వర్గీకరించని అడవులు. దానిలో ఫస్ట్ రిజర్వ్ అడవుల గురించి చూద్దాం. వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఎక్కడ నిషేధిస్తుంది? పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ రెండవది రక్షిత అడవుల గురించి చూద్దాం. ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడే అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. నెక్స్ట్ మూడవది వర్గీకరించని అడవులు. అంటే ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో 7 రకాల శీతోష్ణ స్థితి మండలాలు కలవు. అవి 1 భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. అంటే ఏంటంటే భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఈ ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారంగా ఉన్నాయి. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అల్ప జనాభా గల ప్రాంతాలలో ఇది ఒకటి. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహకంలోని పింగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు. ఎగ్జాంపుల్ మంగోలా. నెక్స్ట్ రెండవది సవన్నాలు. రెండో రకం శీతోస్థితి మండలం ఏంటంటే సవన్నాల. దాని గురించి చూద్దాం. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడి సహజ వృక్షజాలం భూమధ్య రేఖకు సమీపముగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్ళే కొద్దీ ఎత్తైన గడ్డి భూములు అంటే 1 నుంచి 6 మీటర్లుగా మారతాయి. గడ్డి భూములుగా మారతాయి అన్నమాట. పశుపోషణ ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి. ఎగ్జాంపుల్ కెన్యా. నెక్స్ట్ మూడవది ఎడారి ప్రాంతాలు. ఎడారి ప్రాంతాలు అంటే ఏందో చూద్దాం. ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి. ఇక్కడి వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఎగ్జాంపుల్ ఇరాన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ది మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు అంటే ఏందో చూద్దాం. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి విస్తరించి ఉన్నది. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఇక్కడి ప్రధాన లక్షణము. ఇక్కడి వృక్షజాలం విశాల
విశాలపత్ర సతతహరిత అరణ్యాలుగా ఉంటుంది. ఇక్కడి విశాల క్షేత్రాలలో వాణిజ్య, వ్యవసాయం మరియు పశుపోషణ ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారు. ఉదాహరణ ఫ్రాన్స్. నెక్స్ట్ 5వది స్టెప్పీలు. అంటే శీతోష్ణస్థితి విశాల ఖండాంతర్గత మైదానాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ కావున ఇక్కడి వృక్షజాలం గడ్డి భూములు చిన్న పొదలుగా ఉంటుంది. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలులో ఉంది. ఇక్కడ స్టెప్పీల్లో ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అన్నమాట. నెక్స్ట్ 6వది టైగా ప్రాంతం. ఇవి ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుండి 75 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఇది ప్రపంచంలో అతిపెద్ద సతతహరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఇక్కడ ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపం. ఎగ్జాంపుల్ ఉత్తర కెనడా. నెక్స్ట్ 7వది టండ్రా శీతోష్ణస్థితి అంటే ఏందో చూద్దాం. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువ. చెట్లు పెరగడానికి ఇవి అననుకూలం. చెట్లు పెరగడానికి ఇవి అననుకూలం. ఇక్కడ ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు. ఎందుకంటే అక్కడ చెట్లు పెరగవు కాబట్టి జంతువులపై ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు అన్నమాట. ఎగ్జాంపుల్ ఉత్తర రష్యా. నెక్స్ట్ చిట్టడవులు అంటే ఏందో చూద్దాం. 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపూర్ మరియు చిత్తూరు జిల్లాలలో ఈ అడవులు పెరుగుతాయి. ఈ అడవులలో తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప మొదలగు చెట్లు పెరుగుతాయి. నెక్స్ట్ మడ అడవులు లేదా డెల్టా అడవులు అంటే ఏందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. ఈ తీరం వెంబడి ఈ అడవులు ఉంటాయి. ఉదాహరణ తూర్పు గోదావరిలోని కోరంగి ప్రాంతం. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్రితీగ, బలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి. కడప జిల్లాలోని శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివి కోడిని IUCN ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అన్నమాట అరుదైన జాతులుగా తెలియజేసింది. నెక్స్ట్ అటవీ హక్కుల చట్టం ప్రాముఖ్యత 2006 గురించి చూద్దాం. తరతరాలుగా ఇటువంటి అడవులలో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు అంటే FDST మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అంటే OTFD అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది. ఈ చట్టం FDST, OTEDలకు సుస్థిర ఉపయోగము, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతౌల్య నిర్వహణ బాధ్యతలను, అధికారాన్ని కట్టబెడుతుంది. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైన FDST, OTEDలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ వన సంరక్షణ గురించి చూద్దాం. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అడవుల సంరక్షణ చెట్లను నాటడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందింపజేస్తుంది. నెక్స్ట్ వన సంరక్షణ కొరకు వన మహోత్సవం వంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను, విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. నెక్స్ట్ 3వ లెసన్. 3వది పటాలు ద్వారా అధ్యయనం చూద్దాం. పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎంతో విలువైనది. పటాల తయారీదారులను కార్టోగ్రాఫర్లు అంటారు. వీరి నుండి సమాచారం తీసుకొని పటాలను తయారు చేసేవారు. నెక్స్ట్ సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. నెక్స్ట్ గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండునట్లుగా పటాలను రూపొందించారు. అక్షాంశ, రేఖాంశ భావనలను గ్రీకులు పటాల తయారీకి అన్వయించారు. పటాల తయారీలో టాలమిక్ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడినది. గెరాల్డస్ మెర్కెటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులను తీసుకొచ్చింది. నెక్స్ట్ శీర్షిక గురించి చూద్దాం. పటంలోని అంశాలను లేదా విషయాన్ని
పట శీర్షిక తెలియజేస్తుంది. ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది. సాధారణంగా శీర్షిక పటంపై భాగంలో అమరి ఉంటుంది. నెక్స్ట్ దిక్కుల గురించి చూద్దాం. సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి. కుడివైపున పైభాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రంగులు సూచించు ప్రదేశాలు చూద్దాం. ముదురు ఆకుపచ్చ అడవులు, లేత ఆకుపచ్చ గడ్డి భూములు, పసుపు పీఠభూములు, ముదురు బూడిద పర్వతాలు, లేత బూడిద కొండలు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు, గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. నెక్స్ట్ తెలుపు ఖనిజాలు లభించే ప్రాంతాలు, నలుపు సరిహద్దులు అనమాట. నెక్స్ట్ ఎత్తును బట్టి చూస్తే ఆకుపచ్చ మైదానాలు అంటే పల్లపు భూములు 0 to 100 MSL అనమాట. నెక్స్ట్ పసుపు అనేది పీఠ భూములు 200 to 100 MSL. ఎగ్జాంపుల్ 3000 నుంచి 7000 సరాసరి MSL నుండి అనమాట. నెక్స్ట్ తెలుపు అనేది 7000 నుంచి 8000 MSL అనమాట. నెక్స్ట్ నమూనా చిత్రాల గురించి చూద్దాం. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపించడానికి పటాలు తయారీకి వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక, విశ్లేషణలుగా, జనసాంద్రత, జనాభా విస్తరణ, వివిధ రకాల ప్రత్యేక భావనలుగా నేలలు, అడవులు పటంలో చూపించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ 4వది ఢిల్లీ సుల్తానులు గురించి చూద్దాం. క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తానులు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా తీసుకొని పరిపాలించారు. ఢిల్లీ రాజ్యాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. నెక్స్ట్ భారతదేశ చరిత్ర కాలాలు చూద్దాం. ప్రాచీన యుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. నెక్స్ట్ మధ్యయుగం క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం వరకు. నెక్స్ట్ ఆధునిక యుగం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు ఉన్నది ఆధునిక యుగం. నెక్స్ట్ చారిత్రక ఆధారాలు చూద్దాం. ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనం చేయడానికి ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి. చారిత్రక ఆధారాలు 2 రకాలు. అవి 1 పురావస్తు ఆధారాలు, 2 లిఖిత ఆధారాలు. దానిలో పురావస్తు ఆధారాలు అంటే ఏంటంటే కుండలు, బొమ్మలు, పరికరాలు, లోహ స్తంభం, స్మారకాలు, ప్రాంతాలు, కోటలు, దేవాలయాలు, మఠం, ఆభరణాలు, శిలాశాసనాలు మొదలైనవన్నీ పురావస్తు ఆధారాలు. నెక్స్ట్ లిఖిత ఆధారాలు అంటే ఇతిహాస పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, భారతీయుల రచనలు, ఇవన్నీ కూడా లిఖిత ఆధారాలు. నెక్స్ట్ భారతదేశంపై తొలినాటి దండయాత్రలు చూద్దాం. దానిలో తోమార వంశానికి చెందిన రాజపుత్రులు తిల్లిక లేదా తిల్లికాపుర అంటే ప్రస్తుత ఢిల్లీను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరు 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చౌహానుల అంటే చహమనులు చేత ఓడింపబడ్డారు. తోమరు చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ క్రీస్తు శకం 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. దీనితో గంగా యమునా మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోనికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మహమ్మద్ ఘోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మమ్సుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తానుల పాలన కింద కొనసాగింది. నెక్స్ట్ ఇల్టుట్మిష్ కుమార్తె రజియా సుల్తానా బానిస వంశపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. నెక్స్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. నెక్స్ట్ ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. చంగీజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానుల పాలనాకాలంలో మంగోలులు క్రీస్తు శకం 1221 నుంచి 1368 వరకు భారతదేశంపై అనేకసార్లు దండయాత్రలు చేశారు. ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుస్రూ ఖాన్ యొక్క పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు. నెక్స్ట్ తుగ్లక్ల పాలనాకాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆల్ బెరూనీ గురించి చూద్దాం. ఆల్ బెరూనీ మహమ్మద్
గజని చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకొని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. నెక్స్ట్ ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితుడయ్యాడు ఆల్-బరూని. నెక్స్ట్ తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనమాట. తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు. నెక్స్ట్ అమీర్ ఖుస్రూ గురించి చూద్దాం. ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు అంటే టుటి ఐ హింద్ అనేది ఈయనకు భారతదేశపు చిలుక అంటే ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఉండేది. ఎవరికి? అమీర్ ఖుస్రూకి. నెక్స్ట్ లెసన్ కాకతీయ రాజ్యం. దానిలో బిట్స్ చూద్దాం. రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుంచి 1289 కాలం. నెక్స్ట్ క్రీస్తు శకం 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైంది. మహిళా పాలనను ఆమోదించలేని సామంత ప్రభువుల తిరుగుబాటులను ఆమె అణచివేయాల్సి వచ్చింది. కానీ బయటి ప్రమాదాలే ఆమెకు ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచాయి. నెక్స్ట్ యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గణపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. నెక్స్ట్ యాదవ రాజులలో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెక్స్ట్ నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు అంబదేవుని నుంచి మరో దారుణమైన ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్ర ప్రాంతంలోని గొప్ప పాలకులలో ఒకరు. నెక్స్ట్ ఆమె ప్రభుత్వంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా చాలా సందర్భాలలో సైన్యాన్ని స్వయముగా నడిపించింది. నెక్స్ట్ రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు. అతని రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించింది. దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని ఆమె తన పాలనా కాలంలో అభివృద్ధి చేసింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకుంది. రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది. నెక్స్ట్ సామంత ప్రభువుల గురించి చూద్దాం. చక్రవర్తి ఆదేశాలు లేదా సూచనలను విధేయతతో అనుసరిస్తూ అతని ఆధీనంలో ఉన్నవారు సామంత ప్రభువులు అన్నమాట. నెక్స్ట్ పోషకులు అంటే సంస్కృతిని మరియు వారసత్వమును పెంపొందించడానికి తమ సహాయాన్ని, మద్దతును ఇచ్చిన పాలకులు పోషకులు. నెక్స్ట్ వీరశైవం అంటే హిందూ మతం నుండి మధ్యయుగములో నూతనముగా ఆవిర్భవించిన ఒక శాఖ. నెక్స్ట్ శాసనం అంటే లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశము. నెక్స్ట్ శోభ అంటే ప్రకాశవంతమైన శిల్పకళా ప్రదర్శన. నెక్స్ట్ రాజవంశం అంటే ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వ పాలన చేయుట. నెక్స్ట్ సయోధ్య కుదరని సామంత ప్రభువులు అంటే చక్రవర్తికి అవిధేయులుగా ఉన్నవారు. నెక్స్ట్ శాంతి ఒప్పందం అంటే యుద్ధము ముగింపు తర్వాత కొనసాగడానికి మరియు అనుసరించడానికి కుదుర్చుకున్న అంగీకారము. నెక్స్ట్ తెగ అంటే ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారి సమూహం అన్నమాట. నెక్స్ట్ 6th లెసన్ విజయనగర సామ్రాజ్యం. దానిలో విజయనగర పాలకుల గురించి చూద్దాం. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యము క్రీస్తు శకం 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయులు మరియు మొదటి బొక్కరాయ సోదరుల చేత విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహముతో విజయనగర సామ్రాజ్యము స్థాపించబడినది. నెక్స్ట్ విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపి. నెక్స్ట్ మొదటి హరిహర రాయులు మరియు మొదటి బొక్కరాయులు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీస్తు శకం 1323లో పనిచేసేవారు. నెక్స్ట్ కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించడంతో హరిహర బొక్కరాయ సోదరులు ఇద్దరు కంపిలి రాజ్యానికి అంటే ఆధునిక కర్ణాటకలో వెళ్ళారు. వారు అక్కడ మంత్రులుగా పనిచేశారు. నెక్స్ట్
కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రమం ఇచ్చినందుకు కంపిలిని మహమ్మద్ తుగ్లక్ ఆక్రమించాడు. నెక్స్ట్ మొదటి హరిహరరాయలు మరియు మొదటి బొక్కరాయులను ఇద్దరిని ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చారు మరియు కంపిలి రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులిద్దరిని మరలా కంపిలిలో నియమించారు. తర్వాత వారు విద్యారణ్య స్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. తుగ్లక్ సామ్రాజ్యం బలహీనమవడంతో వారు కూడా తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. నెక్స్ట్ క్రీస్తు శకం 1336లో విజయనగరము అనే కొత్త నగరాన్ని తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు. నెక్స్ట్ విజయనగర రాజులు మరియు మదురై సుల్తానుల మధ్య పోరాటం సుమారు 4 దశాబ్దాలుగా కొనసాగింది. నెక్స్ట్ మొదటి బొక్కరాయిల కుమారుడైన కుమార కంపన మదురై సుల్తాన్లను నాశనం చేసి అతని దుర్భర పాలన నుండి ప్రజలను విముక్తులను చేసినాడు. నెక్స్ట్ ఫలితంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించింది. నెక్స్ట్ విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి. నెక్స్ట్ కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూర్ దోఆబ్పై వివాదం సుదీర్ఘకాల సంఘర్షణలకు దారితీసింది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు చూద్దాం. దానిలో బిట్స్. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. విజయనగర పాలకులలో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. నెక్స్ట్ ఇతను సమర్థుడైన పాలకుడు, గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. నెక్స్ట్ ఇతను విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ అతని మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలను నిరోధించడం. నెక్స్ట్ అతని కాలం నాటికి బహమనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తానుల పాలన ప్రారంభమైంది. నెక్స్ట్ దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. నెక్స్ట్ ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ దోఆబ్పై దాడి చేశారు. దీని ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. నెక్స్ట్ ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి క్రీస్తు శకం 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని గొప్ప తెలివైన మంత్రి అయిన తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలకు తన పరిపాలనలో సహాయకుడుగా మార్గదర్శిగా ఉండేవాడు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. నెక్స్ట్ ఈయన వైష్ణవుడు అయినప్పటికీ అన్ని మతాలను గౌరవించాడు. సాహిత్యం మరియు కళలను గొప్పగా పోషించాడు. నెక్స్ట్ అతను దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలను పునరుద్ధరించాడు. అతను తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించాడు. నెక్స్ట్ రెడ్డి రాజ్యము 1825 నుంచి 1448 కాలం చూద్దాం. రెడ్డి రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు. రెడ్డి రాజులు క్రీస్తు శకం 1325 నుండి 1448 వరకు 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతముతో పాటు మధ్య ఆంధ్రాను పాలించాడు. నెక్స్ట్ రెడ్డి రాజులలో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కూమనగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలగు వారు ముఖ్యులు. నెక్స్ట్ రెడ్డి రాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. నెక్స్ట్ వీరి మొదటి రాజధాని అద్దంకి, అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం అన్నమాట. వీరి మొదటి రాజధాని అద్దంకి, తర్వాత దీనిని కొండవీడుకు మార్చారు. నెక్స్ట్ రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు. విజయవాడకు వాయువ్య దిశలోని కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దుర్గాలను నిర్మించారు. నెక్స్ట్ పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జున కొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగంగా ఉండేవి. నెక్స్ట్ బహమనీ సామ్రాజ్యం గురించి చూద్దాం. అల్లావుద్దీన్ బహమనీ షా
బహ్మన్ షా క్రీస్తు 1347లో బహ్మనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని హసన్ గంగు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇతని రాజధాని గుల్బర్గా. నెక్స్ట్ ఈ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తానులు పాలించారు. వారిలో అల్లావుద్దీన్ బహ్మన్ షా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా ముఖ్యమైన వారు. నెక్స్ట్ అహ్మద్ అలీ షా రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. నెక్స్ట్ మూడవ మహమ్మద్ షా పాలనలో బహ్మనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. వీరి రాజ్యము అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది. పశ్చిమాన ఇది గోవా నుండి బొంబాయి వరకు విస్తరించింది. తూర్పున ఇది కాకినాడ నుండి కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరించింది. నెక్స్ట్ మూడవ మహమ్మద్ షా విజయానికి కారణం అయిన మంత్రి మహమూద్ గవాన్ సలహాలు, సేవలే. నెక్స్ట్ మహమ్మద్ గవాన్ గురించి చూద్దాం. మహమ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహ్మనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. 42 ఏళ్ల వయసులో భారత్కు వచ్చి బహ్మనీ రాజ్యంలో చేరాడు. ఆయన కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. అతను రాజ్యానికి విధేయుడుగా ఉన్నాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా. అతను విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణా గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు. అతను తన వరుస విజయాల ద్వారా బహ్మనీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నెక్స్ట్ లెసన్ మొఘల్ సామ్రాజ్యం. దానిలో అక్బర్ గురించి చూద్దాం. క్రీస్తు శకం 1556 నుంచి 1605. అక్బర్ తండ్రి హుమయూన్ మరణించే నాటికి అతని వయసు 18 సంవత్సరాలు. అప్పటికి అతను చిన్నవాడు కావడం వలన అతని సంరక్షకుడైన ఖైరం ఖాన్ అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలు చూడసాగాడు. బెంగాల్ ప్రధానమంత్రి అయిన హేము ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. అయితే క్రీస్తు శకం 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయి వధింపబడ్డాడు. ఈ యుద్ధం తర్వాత అక్బర్ ఢిల్లీ నుండి ఆగ్రాలో తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. అంతేకాకుండా రాజపుత్ర రాజులైన చునార్, మాల్వా, గోండ్వానాలను తన రాజ్యానికి జోడించాడు. తర్వాత బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్లను జయించాడు. నిజాయితీ మరియు ధైర్యసాహసాలు కలిగిన రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలను కొనసాగించాడు. జైపూర్ యువరాణి అయిన జోధాబాయిని అక్బర్ వివాహం చేసుకున్నాడు. అక్బర్ రాజపుత్రులను ఉన్నత పదవులలో నియమించాడు. వారిలో రాజమాన్ సింగ్, రాజ తోడర్మల్, రాజ భగవాన్ దాస్ వంటి వారు చెప్పదగినవారు. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ తన జీవితకాలం అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించాడు. నెక్స్ట్ సెకండ్ లెసన్ భక్తి సూఫీ. దానిలో బిట్స్. భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి 2 రకాలు. అవి సుగుణ భక్తి, 2 నిర్గుణ భక్తి. దానిలో 1 సుగుణ భక్తి అంటే ఏంటంటే భగవంతుని ఒక ఆకారంలో పూజించడం. నెక్స్ట్ నిర్గుణ భక్తి అంటే భగవంతుని నిరాకారంగా పూజించడం. నెక్స్ట్ మధ్వాచార్యులు అంటే 13వ శతాబ్దానికి చెందిన వారు ఎవరంటే మధ్వాచార్యులు. నెక్స్ట్ మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం ఎలా ఉందో చూద్దాం. భక్తి ఉద్యమకారులు కుల వివక్షతను తిరస్కరించడం అనేది భక్తి ఉద్యమం వలన కలిగిన అతి ముఖ్య సామాజిక ప్రభావం. ఈ ఉద్యమం మత సహనాన్ని ప్రోత్సహించింది. భక్తి ఉద్యమ సాధకులు సహనాన్ని, ఏకేశ్వరోపాసనను బోధించారు. నెక్స్ట్ సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించింది. భక్తి ఉద్యమం మానవతా దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ సూఫీ ఉద్యమం గురించి చూద్దాం. ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని సూఫీ ఉద్యమం అని అంటారు. సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. సూఫీ అనే పదం సాఫ్ అనే అరబిక్ పదం నుండి గ్రహించబడింది. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత. సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణ జీవనం గడిపేవారు. నెక్స్ట్ సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాల గురించి చూద్దాం. దేవుడు ఒక్కడే, అందరూ దేవుని సంతానమే. సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించడమే. భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరడానికి ఉన్న మార్గాలలో ఒకటి. వహదాత్ ఉల్ వజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీ తత్వం విశ్వసిస్తుంది.
నెక్స్ట్ థర్డ్ లెసన్ భారత రాజ్యాంగ పరిచయం. దానిలో రాజ్యాంగం గురించి చూద్దాం. దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. ఇది లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది. మన భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంది, కానీ బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంటుంది. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించిన కార్యక్రమాలేంటో చూద్దాం. దానిలో 1928 సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. మోతీలాల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ తండ్రి అన్నమాట. ఈయన ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీ తన నివేదికను 1929వ సంవత్సరంలో సమర్పించింది. దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది, కానీ బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వలన ఇది అమలులోకి రాలేదు. నెక్స్ట్ 1931వ సంవత్సరంలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వపు హక్కుకు కట్టుబడి ఉన్నాయి. భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దానికి స్వతంత్రం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. అదేవిధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులు. నెక్స్ట్ రాజ్యాంగ సభ గురించి చూద్దాం. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు. మొదటిసారిగా 1934లో భారత జాతీయ కాంగ్రెస్ తన రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను ప్రావిన్షియల్ అసెంబ్లీల సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రం నుండి మరియు ప్రతి స్వదేశీ సంస్థానం నుండి సీట్లు కేటాయించింది. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు మరియు స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిసి 93 మంది సభ్యులను సిఫార్సు చేశాయి. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి 4 సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది. ఈ 389 మంది సభ్యులలో 26 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు మరియు 9 మంది మహిళా సభ్యులు. నెక్స్ట్ 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. దీనిలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షునిగా ఎన్నుకొనగా, పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకున్నారు. నెక్స్ట్ ముసాయిదా కమిటీ గురించి చూద్దాం. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా కమిటీకి అప్పగించారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు. ఇందులో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఈ సుదీర్ఘ సమయంలో విమర్శకులు మరియు సలహాదారులు రాజ్యాంగంలోని ప్రకరణలపై తమ భావాలను వ్యక్తీకరించడానికి తగినంత సమయం ఇవ్వడం జరిగింది. సవరణల తర్వాత 398 ప్రకరణలు, 22 భాగాలు మరియు షెడ్యూళ్లతో కూడిన రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది. ఈ విధంగా
మన దేశం కూడా బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. నెక్స్ట్ ప్రధానమైన బాలల హక్కులు చూద్దాం. దానిలో 1 జీవించే హక్కు, 2 రక్షణ పొందే హక్కు, 3 అభివృద్ధి హక్కు, 4 భాగస్వామ్య హక్కు. నెక్స్ట్ ప్రాథమిక విధులు చూద్దాం. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరి నైతిక బాధ్యతలుగా ఇవి నిర్వహించబడ్డాయి. ఈ విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A భాగం 4Aలో పొందుపరిచారు. నెక్స్ట్ ఇవి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి. హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవి. హక్కులు ఉన్న చోట విధులు ఉంటాయి. విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేము. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అన్నది మహాత్మా గాంధీ. నెక్స్ట్ 5th లెసన్ రహదారి భద్రత. దానిలో రహదారి ప్రమాదాల గురించి చూద్దాం. రహదారులపై ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటనల వలన వాహనం లేదా ప్రయాణికులు ప్రమాదవశాత్తు గాయపడడం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగడం వంటివి. నెక్స్ట్ అధిక శాతం రహదారి ప్రమాదాలు మానవ తప్పిదం వలనే జరుగుతాయి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణాలేంటో చూద్దాం. రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలివేయుట. నెక్స్ట్ దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట, ప్రొక్లైనర్ వంటి భారీ వాహనాల వినియోగం వలన ఏర్పడే గుంటలు. నెక్స్ట్ రహదారులకు ఇరువైపులా మూలల్లో గడ్డివాములను, చెత్తా చెదారాలను పోగుగా వేయుట. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసే సంతలు, మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ, రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టుట. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు. నెక్స్ట్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎంత శాతం మంది ప్రమాదానికి గురవుతున్నారు అంటే 22%. నెక్స్ట్ 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎంత శాతం మంది ప్రమాదానికి గురవుతున్నారు అంటే 26%. నెక్స్ట్ 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎంత శాతం మంది ప్రమాదానికి గురవుతున్నారు అంటే 22%. ఇతర వయసు ఉన్నవారు ఎంత శాతం మంది ప్రమాదానికి గురవుతున్నారు అంటే 30%. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు ఏంటో చూద్దాం. అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం. నెక్స్ట్ మద్యం సేవించి వాహనం నడపడం. నెక్స్ట్ డ్రైవింగ్ చేస్తూ చరవాణిని ఉపయోగించడం. నెక్స్ట్ డ్రైవింగ్ పరధ్యానంగా ఉండడం. నెక్స్ట్ రహదారి సంకేతాలను అతిక్రమించడం. అలాగే సీట్ బెల్టులు మరియు హెల్మెట్లు ధరించడం వంటి భద్రతా చర్యలను పాటించకపోవటం, సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడం. ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు. నెక్స్ట్ రహదారి ప్రమాదాలకు ఇతర కారణాలేంటో చూద్దాం. శీతాకాలంలో పట్టే దట్టమైన పొగమంచు కారణంగా వేకువజాములో వాహన ప్రమాదాలు జరుగుతాయి. అలాగే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బురద ఎక్కువగా పోగు పడడం వల్ల వాహనాలు జారిపడడం, అదుపు తప్పడం గమనిస్తూనే ఉంటాం. అలాగే వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రహదారులపై గల తారు కరుగుట వలన వాహనాల టైర్లు కూడా వ్యాకోచించడం, టైర్లు అకస్మాత్తుగా పేలి ప్రమాదాలకు గురి అవ్వటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రహదారి ప్రమాదాలు పర్యవసానాలు ఏంటో చూద్దాం. తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించవచ్చు. ప్రాణాపాయ స్థితి రావచ్చు. ప్రాణాలు కోల్పోయినచో వారిపై ఆధారపడిన కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అవయవాలు కోల్పోయినచో వారి జీవనాధారంపై అధిక ప్రభావం పడుతుంది. కుటుంబ సభ్యులు అనాథలుగా మారతారు లేదా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయన్నమాట. నెక్స్ట్ రహదారి భద్రతా వారోత్సవాలు ఏంటో చూద్దాం. భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాలు, హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెక్స్ట్ రహదారి మార్కింగ్ గుర్తులు వినియోగించే విధానం చూద్దాం. ఫుట్పాత్, రోడ్ డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్ రోడ్ మార్కింగ్ గుర్తులుగా పరిగణించబడతాయి. ఇవి పెయింట్ చేయబడిన కొన్ని గీతలు మరియు డిజైన్లు లేదా సిమెంట్ బ్లాక్తో రహదారి ఉపరితలంపై నిర్మించబడతాయి.
ఇవి ట్రాఫిక్ను సులభతరం చేస్తాయి. నెక్స్ట్ దానిలో ఫుట్పాత్ గురించి చూద్దాం. ఇది పాదచారులు నడవడానికి ఉద్దేశించబడింది. సిమెంట్ బ్లాక్స్తో లేదా పెయింట్ చేయబడిన లైన్లతో వేరు చేయబడిన రహదారి భాగాలలో ఇది ఒకటి. ఇది రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయబడుతుంది. నెక్స్ట్ రెండవది రోడ్డు డివైడర్ గురించి చూద్దాం. ఇది సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్తో రోడ్డును 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది. రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం. నెక్స్ట్ మూడవది జీబ్రా క్రాసింగ్ గురించి చూద్దాం. ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు. సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. ఇది పాదచారులు రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు చూద్దాం. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో తేలియాడే మార్కెట్ జరుగుతుంది. శ్రీనగర్లోని అత్యంత సుందరమైన తాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది. ఈ పడవలను స్థానిక భాషలో షికారా అంటారు. కూరగాయలతో పాటు చెక్క బొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాలో లభిస్తాయి. వివిధ దేశాల పర్యాటకులు ఈ తాల్ సరస్సులో షాపింగ్ చేయడానికి ఆనందిస్తారు. నెక్స్ట్ ప్రపంచ పరివర్తనలో మహిళలు చూద్దాం. భారతదేశంలో 83.6% మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం మరియు నూర్పిడి చేయడం వంటి పనులు చేస్తారు. 7th క్లాస్ సోషల్ మొత్తం కంప్లీట్ అయింది.